షర్ట్ది. వీడి వల్ల నాకు నా రాత్రి అంతా నిద్ర లేదు. ఏం చేశాడు తెలుసా అండి? నడవడానికి ఇది వేశారు చక్కగా, అంటే కాళ్ళు కాలుతున్నాయి. అవదంబర వృక్షం అంటాం దీన్ని, తెలుగులో మేడి చెట్టు అంటాం. ప్లస్ ఇది వెజిటేరియన్, అంటే మళ్ళీ ఏమైనా నాన్ వెజ్ లేవు కలవు, అడిగి అందుకే నచ్చట్లేదేమో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? 283 చెప్తాను. నాకు ఎలా తెలుసు మీకు లాస్ట్లో చెప్తాను. ఒక టెంపుల్ కి వెళ్తున్నాము. దత్తాత్రేయ స్వామి వారి అవతారం మాణిక్ ప్రభు, ఆ టెంపుల్ కి వెళ్తున్నాం, మాణిక్ నగర్. సో అంటే మాకు కొత్త పెద్ద టెంపుల్ అని కాదు, కానీ ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి అని చెప్పి. సో ఆ పని మీద వెళ్తున్నాం అనమాట. ఈ జర్నీ అంతా, అంటే జర్నీలో యాజ్ యూజువల్ మీకు తెలుసు, ఏమైనా ఫన్ పార్ట్స్ అవి ఉంటే చూపిస్తాం, లేదా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో లెట్స్ గో. గూగుల్లో పెట్టు అడ్రస్. మా ఆయన ఫోన్లో గూగుల్ ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం. టెంపుల్ పేరు చెప్పా. మాణిక్ నగర్, మాణిక్ ప్రభు. 2 hours 29 minutes రవి. మా ఆయన ఫోన్లో నాకు చూడడం రాలేదు, మళ్ళీ నేను నా ఫోన్లో చూసా. మా ఆయన అనుకుంటుంటారేమో, అమ్మో ఈవిడికి ఎంత ఓవర్ యాక్షన్, ఐఫోన్ బాగా అలవాటు అయిపోయి అన్నమాట. ఐఫోన్ లో కూడా నేను గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాను. ప్రపంచం పాపం టిఫిన్ పెట్టలే, వాడేదో జ్యూస్ తాగుతున్నాడు. యాక్చువల్గా 3 o'clock 4 o'clock లెగిచి బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే మా వల్ల కాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, 8:29 అనమాట. 8:30 అవుతుంది. వీడి వల్ల నాకు నా రాత్రి అంతా నిద్ర లేదు. ఏం చేశాడు తెలుసా అండి? నేను 3 o'clock లెగిచిపోతానని నేను 4:30కి అలారం పెడితే 3కి అలారం పెట్టాడు. ఆ అలెక్సా చంపేసింది బాబోయ్, టంగు 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 అనుకోని. నేను లెగిచి ఆపాను. కాదు, 3కి ఏమో బయలుదేరదాం అనుకున్నా, 2కి పడుకున్నారు. నేనైతే యాక్చువల్ గా రవి దగ్గరికి వెళ్ళాను వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి, పడుకోవట్లేదని. ఆ లోపల రవి ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నాడు. నేను టైం అనుకుంటే ఆ టైం ప్రకారం ఫిక్స్ అయ్యా, వీళ్ళు మాత్రం పడుకోలేదు. అండ్ మా పోస్టర్ ని ఉదయం అన్ని పెట్టేసరికి టిఫిన్ చేయలే, కాబట్టి ఎక్కడైనా దారిలో ఏదో 2 అరటిపళ్ళు తినడం, ఏదో టిఫిన్ చేద్దాం. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం నేను చెప్పు, నువ్వు చెప్తా. నేను చెప్తా. చెప్పు. లాస్ట్ టైం మా ఆయన నాకు ఫోటోలు తీయలేదు కదా, ఈసారి ఫోటోలు తీస్తారు. అందుకని మళ్ళీ లైట్ ఫోటోలు. కొత్త, ఇది కొత్త కదా, కొత్త డ్రెస్ నేను నైట్ కొనుక్కుంది 4 ఫోటోల కోసం. అట్లుంటది మనతోని. అంటే కుర్తీస్ ఎక్కువ లేవు నా దగ్గర, సో అందుకని ఈ మధ్య చీరలు ఎక్కువ కొంటున్నా కదా, కాబట్టి సో 2 కొత్త టాపులు తెచ్చుకున్నాను. మా ఆయన ఫోటోలు తీయాల్సిందే. హైదరాబాద్ వెళ్తున్నా. కాదు మనం ఇటు సైడ్ వెళ్తాం, మళ్ళీ హైదరాబాద్ వైపు కాకుండా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ సేమ్ ఇది గాంగాపూర్ రూటే అండి. మేము లాస్ట్ టైం గాంగాపూర్ వెళ్ళాం కదా, దాంట్లోనే మధ్యలో బేదర్ దగ్గర ఉంటుంది మాణిక్ నగర్ అని, అక్కడికి వెళ్తున్నాం. పటాన్ చెరువు మెయిన్ హైవే ఎక్కుతాం అనమాట. ఇప్పుడు స్టేట్ హైవే రింగ్ రోడ్ దిగాం. సో ఈ టోల్ గేట్ అయిన తర్వాత పటాన్ చెరువు హైవే నుంచి మొత్తంగి, ఇప్పుడు మొత్తంగి దగ్గర ఉన్నట్టున్నాం కరెక్ట్గా. అటు నుంచి లెఫ్ట్ సేమ్ హుమ్నాబాద్ ఇటు వెళ్ళే రూట్. వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తాం. ముంబై వెళ్దాం అయితే. మా ఆయన అనుకుంటారు మా ఆవిడకి ఎక్కడ లేని కోరికలు అన్నీ ఉంటాయి. లారీ గబుక్కని వెనక్కి వస్తే ఇలాంటి డౌట్ మా నాన్నకి పెళ్లి సినిమాలు అలాగే ఇలా కూర్చొస్తానమాట. సినిమా కృష్ణరాజుకి, అందుకని నేను టీ తాగి వస్తాను. నెక్స్ట్ నువ్వు డ్రైవింగ్ చేస్తావా? నేను డ్రైవ్ చేస్తాను, ఎడిటింగ్ చేస్తాను. డాడీ పడేస్తారమ్మా. డస్ట్బిన్ లో పడేసారు అవి. ఉండండి, వెళ్ళిపోతుంది నన్ను వదిలేసి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన
ఆయన అటు ఉన్నారు, వెళ్తున్నా. సో దట్ నాకు కూడా ఆకలేస్తుంది. తింటారా? టిఫిన్ ఏమైనా తింటారా? టిఫిన్ ఇప్పిస్తా. నాకేమైనా ఆర్డర్ ఇవ్వా? ఆవిడకి కూడా ఏదైనా ఆర్డర్ ఇవ్వ. ఆర్డర్ ఇవ్వా? పార్సిల్ కట్టిస్తా. తినేస్తాం ఇక్కడ, ఆకలేస్తుంది నాకు. పార్సిల్ దగ్గరనే సుష్మాకి ఆకలేసింది అనమాట. అంటే యాక్చువల్ నేను ముందే కనిపెట్టి తన కోసం పార్సిల్ చెప్పా, బట్ తను కార్లో ఉంటుంది అనుకుంటే వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ప్లేసులు లేవు, ఫుల్ బిజీ అనమాట. అందుకని మళ్ళీ కార్లోనే తిందామని డిసైడ్ అయ్యాం. పార్సిల్ అవగానే వెళ్దాం. ఇది ఇడ్లీ అండి, ఇది ఇడ్లీ. ఇప్పుడు డ్రైవింగ్ నేను, ఓకేనా? నువ్వు డ్రైవింగ్ అయితే మరి తినడానికి ఇది చల్లారిపోతుంది. 2 నిమిషాలు తినేస్తాము, తినేసి డ్రైవింగ్ నేను చేస్తా. అక్కడ ఎలాగో ప్లేస్ లేదు. కార్లో తిని ఇప్పుడు డ్రైవింగ్ నాది. మా రివర్స్ నువ్వు చేసేయి. ఆడు దిగిపోతే మనం బయట ఉంటాం. తిట్టుగా నీళ్ళని సినిమా చూడనివ్వట్లేదు. బాగుందా? బాగా ఉందన్న. ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ ఇచ్చేస్తాను ఇప్పుడే. మళ్ళీ మనకి అక్కడ తిరిగి అటు నుంచి అటు వెళ్ళాలంటే ఆకలి. ఆంధ్ర కాదు, అది కర్ణాటక మనకి. ప్లస్ ఇది వెజిటేరియన్ అంటే మళ్ళీ ఏమైనా నాన్ వెజ్ లేవు కలవు. అడిగి అందుకే నచ్చట్లేదేమో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నా బాధ ఏంటంటే గుడికి వెళ్తున్నాం కదా, వెజిటేరియన్ హోటల్ అయితే బెస్ట్. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఇలా రింగ్ రోడ్ దగ్గరనే కనిపించింది. సో అక్కడ తీసుకున్నాం. వాడు ఏంట్రా వెజిటేరియన్ అనుకుంటాడు. సరే తినండి. ఇక్కడే ఆగి తింటే మాకు లేట్ అవుతుంది, కొంచెం వేడిగా ఉంది దోశ. సో అందుకని కొంచెం దూరం రవికి ఇచ్చా ఛాన్స్ డ్రైవ్ చేయమని. మేము తినడం అయ్యాక అప్పుడు నేను షిఫ్ట్ అవుతాను. నేను డ్యూటీ ఎక్కుతాను, రవి డ్యూటీ దిగుతారు. అంతే కదా? ఆయన డ్యూటీ దిగడం అంటే ఏం లేదు, ఎడిటింగ్ చేసుకుంటారు, అంతకు మించి ఏం లేదు. పాపం అదే వర్క్. ట్రిప్ అయినా సరే తన వర్క్ తనదే. తప్పదు, నేను తినే అంట. మెల్లగా డ్రైవ్ చేస్తాను అయితే గతుకులు లేకుండా. తినేసేమ్మా, మళ్ళీ ఆకలిస్తే కష్టం. ప్లీజ్ తినాలి కొంచెం. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. అది అయిపోయిందా? ఓకే, మనం డ్రైవింగ్ చేస్తాను. ఓకే, స్ట్రైట్ 21 కిలోమీటర్స్ అంతే. ట్రాఫిక్ లో నేను డ్రైవ్ చేసినా నువ్వు డ్రైవ్ చేసినావు ఒకటే. దాని వల్ల ఎడిటింగ్ చేసుకుంటా సైడ్ గా ఆపుతాను. ఇక్కడ ఆపుతాను సుష్మా, సైడ్ కి దిగు. ఇప్పుడు సుష్మా డ్రైవింగ్ అన్నమాట. మరి ఇందాక గూగుల్ అయితే 2 hours చూపించింది, ఇప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే అలా కాదు, ట్రాఫిక్ అని చెప్పి నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను. ఓకే, చేస్తాను. ఇలాంటి వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నా టాలెంట్ ని తొక్కేస్తున్నారు. చూడండి నేను ఎలా డ్రైవ్ చేస్తాను. చెప్పేది రూట్ చెప్తారు, సోదరులు చెప్తుందండి. రింగ్ రోడ్ దిగిన తర్వాత 21 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డు, తర్వాత మళ్ళీ ఎటో డైవర్షన్ ఉన్నట్టుంది. ప్రస్తుతం అయితే హ్యాపీగా 20 కిలోమీటర్లు అంటే మోస్ట్లీ ఒక 1 hour పడుతుంది సుష్మాకి. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చో భయపడకుండా. ఓకే, నేను సీట్ బెల్ట్ వద్దులే, స్లోగా మళ్ళీ సడన్ గా ఏదైనా లొకేషన్ కనిపిస్తే ఆపుతుంది గ్యారెంటీగా. అక్కడ 2 ఫోటోలు లేదా మాణిక్యపూర్ టెంపుల్ దగ్గర ఫోటోలు ఉంటాయి. ఏదైతే ఫోటోలు కంపల్సరీ. అంతేగా 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 అంతేగా. సుష్మా 21 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, 21 కాదు, ఇగో 103 కిలోమీటర్స్ ఒకటే స్ట్రైట్ రూట్ అంట. NH65. అవునరా, కరెక్ట్గా చెప్పాను. వాడికి మ్యాథ్స్ బావచ్చు. అవును. అరే 22,283 మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? 22,283 మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? మీటర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? 283. 283 కిలోమీటర్స్. కరెక్ట్ గా చెప్పావు. పాయింట్ తర్వాత ఎప్పుడైనా డెసిమల్ పాయింట్ తర్వాత 283 అలా చెప్పరు, 100s అవి చెప్పరు, నెంబర్స్ చెప్తారు.
సో వచ్చి నిజంగానే వచ్చి నీ కొడుకే సుష్మా, నీ కొడుకే కొంచెం లేట్ గా నేర్చుకున్నాను నీ కొడుకు. మా ఆయన నేర్పించారులేండి, మా ఆయన నేను క్రెడిట్ నేను తీసేసుకుంటానని ఫీల్ అయిపోతున్నారు. ఇందాక 21 కిలోమీటర్స్ వరకే అనుకున్నాను అనమాట స్ట్రైట్ రోడ్డు, ఏదో చిన్న బెండ్ కోసం అలా చెప్పింది, కానీ ఒకటే స్ట్రైట్ రోడ్ అంట. ప్లస్ రోడ్ కూడా బాగానే ఉంది, బాగుంది రోడ్, చాలా నీట్ గా ఉంది, మొత్తం డబుల్ రోడ్డే కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను ఎలాగో డ్రైవింగ్ బాగా చేస్తాను కాబట్టి ఈజీ అనుకోండి. అంటే నాలాంటి డ్రైవర్లే అవసరం లేదు, సుష్మా లాంటి డ్రైవర్లు ఉన్నా సరే కళ్ళు మూసుకుని చక్కగా, కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు మూసుకుని కాదు, అలా కూల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను. మా అంటే నిన్ను పొగిడాను, నేను ఎవరైనా పొగిడాను అనుకో వాళ్ళు నాకు దూరం అయిపోతారంట, అందుకే నేను పొగడు. అది ప్రస్తుతానికి అయితే ఇంకా 103 కిలోమీటర్స్. ఈ మాటల్లో ఆల్రెడీ 2 కిలోమీటర్స్ అయిపోయింది. ఇందాక మీకు ఎంత 103 చూపించాను కదా, ఇప్పుడు మాటల్లో అయిపోయింది. ఇప్పుడు 101 కిలోమీటర్స్ అంట. స్పీడ్గా వెళ్తున్నాను, స్లోగా వెళ్ళైతే వేసేసాడు, బాగా వేసేసాడు. కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యాం కదా రవి, క్రాస్ అయ్యాము. మా అబ్బాయి చక్కగా యాపిల్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను షిఫ్ట్ అయ్యా డ్యూటీ, నిద్ర వచ్చేస్తుంది దాకోవాలంటే ఇంకా రవి డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. కొడుకు గుడికి వెళ్ళాలి కదా అని. సో రవి వర్క్ పక్కన పెట్టి డ్రైవింగ్. ఇంకా ఒక 45 కిలోమీటర్స్ మోస్ట్లీ వెళ్ళిపోతాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో. ఇది 3rd టోల్ గేట్. అంటే యాక్చువల్ మెయిన్ రింగ్ రోడ్ టోల్ గేట్ కాకుండా 2. ఓకే. ఇంకా 3.2 కిలోమీటర్స్. ఓకే, ఇది హుమ్నాబాద్ అలా స్ట్రైట్కి వెళ్తే అటు గాంగాపూర్ ఆరు ఇటు వచ్చామన్నమాట. సో ఇంకా దగ్గరికి వచ్చేసామండి, కాసేపట్లో రీచ్ అయిపోతాం. అండ్ ఈ గుడి గురించి అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మనం కొంచెం రివ్యూ అది గుడి గురించి తెలుసుకోవాలి, హిస్టరీ తెలుసుకోవాలి కదా. సో అక్కడికి వెళ్ళాక మా ఆయన మీకు చెప్తారు, మా ఆయనకు తెలుసు ఆల్రెడీ. నేను నిన్నే మా ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాను. రవి ఇది టెంపుల్ ఇదేనా? మరేంటి మనకి ఇలా చూపించింది? అంటే ఎంట్రీ ఏమో, ఇటు కూడా ఎంట్రీ ఉంది రవి. బాగుంది. Turn left onto Gadbanthi Road, then turn left to stay on Gadbanthi Road. అదే అలా అనుకుంటా స్ట్రైట్ ఎంట్రీయా? మాణిక్ ప్రభు టెంపుల్. ఓకే, ఈయన థ్యాంక్ యూ. టెంపుల్ అయితే అదే అంట, కానీ లొకేషన్ అది చూపిస్తుంది. వచ్చేసాం మేము. రోజన్ దిగు, దా పడిపోతాయి. నైస్ స్మెల్. చూడరా వీడు ఎక్కిరించడం. శక్తి నా షర్ట్ ఇది నా తెలియదు, నువ్వు కదా అన్ని సర్దింది. ఓకే సరే వెళ్ళండి రండి, ఏదో వెళ్దాం కానీ రండి. ఇద్దరికైతే మాణిక్ ప్రభు టెంపుల్కి అయితే వచ్చేసాం. కాకపోతే నేను షర్ట్స్ అవి తెచ్చుకున్నాను అనమాట. ఐ మీన్ నేను మర్చిపోయా. మా ఆవిడ అంటే మీ ఆవిడ ఎవరు? మీ ఆవిడ అంటే నాకు అర్థం కాలేదు సార్. నేను వదిలేసా. అదనమాట విషయం. కాబట్టి ఈసారికి ఏమనుకోవద్దు, టీ షర్ట్తోనే నేనేం కంఫర్ట్గా ఉంటుంది డ్రైవింగ్ అప్పుడు అని చెప్పి షర్ట్ పట్టేస్తుందని ఇది వేసుకున్నా. ఇదే దిక్కైంది, కావాలని ఏం చేయలేదు. ఓన్లీ అయిపోయింది కదా. ఓకే బాగుంది కదా. గడ్డి బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు లోపల చూపించట్లేదు, ఎందుకు అని అంటే మీకు తెలుసు కదా స్వయంభూ అలాంటివి మేము చూపించాం. కానీ ఇది స్వయంభూ కాదు, ఇది కాదా? మరి ఇక్కడే వెలిసారన్నా? ఇది స్వయంభూ కాదు. ఇది యాక్చువల్గా ఏంటి అంటే మాణిక్ ప్రభు వారి సమాధి అనమాట. యాక్చువల్గా షిరిడి సాయిబాబా కానీ మాణిక్ ప్రభు గారు కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సమాధిని పూజిస్తారు. ఇక్కడ సమాధికే అన్ని పూజలు
అలంకరణ అవన్నీ జరుగుతుంది. లాస్ట్ టైం గాంగాపూర్ వెళ్ళాం కదా, గాంగాపూర్లో మాత్రం పాదుకులు ఉంటాయి, ఇక్కడెక్కడ పాదుకులు ఉంటాయి. సో ఇక్కడ స్పెషాలిటీ అంతే. కాబట్టి చూపించకపోవచ్చు తెలియదు, ట్రై చేస్తాం. చూపించం అని ఎప్పుడు చెప్పలేదు అది. బట్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ముందైతే లోపలికి వెళ్తాం, ఫస్ట్ దర్శనం అయిన తర్వాత మిగతావి చూపిస్తాం. పాత చెట్టు అన్న, ఇక్కడ ఆయన కూర్చుని తపస్సు చేసేవారంట మాణిక్య ప్రభు గారు. అవదంబర వృక్షం అంటాం దీన్ని, తెలుగులో మేడి చెట్టు అంటాం. మేడి పండు చూడ మేలిమై ఉండు అంటాం కదా, అది ఇదే. అన్నీ అవి మేడి పళ్ళు. ఆయన దగ్గర ఒక డాగ్ ఉండేదట. చెప్తా ఉండేది ఒకప్పుడు. అది ఈయన సమాధిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు, అంటే ఒక 3 రోజులు అలా ఆయన గురించి చూసి బెంగ పెట్టుకుని చనిపోయింది. ఆయన గురించి దాని గురించి ఇది స్మృతి చిహ్నంగా పెట్టారనమాట. ఓ, ఆ డాగ్ గురించా? అంటే గుడి వెనకాతలే పెట్టారు. గుడి వెనకాతలే అందులో పెట్టారు. అందుకే కుక్కలు విశ్వాసంగా ఉంటాయి అంటారేమో. సమాధి లోపలికి చూస్తుంది. ఆయన సమాధా? కాదు, డాగ్ దా? ఓకే, కనిపిస్తుందా? వీళ్ళు చూడండి అక్కడ ఉందా సమాధి? అది ఏదో ఉంది, అంటే ఉంది బట్ తెలియదు. కుక్క ఉండదురా. నేను కొట్టాను. ఇక్కడ దండం పెట్టుకో. దండం పెట్టుకున్నా. నడవడానికి ఇది వేశారు చక్కగా, అంటే కాళ్ళు కాలుతున్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. బాగుంది, ఇంకా రెనోవేట్ చేస్తున్నారంట. ఓకే, అటు కూడా ఏదో వర్క్ జరుగుతుంది. బట్ మనకి ఎప్పుడు రష్ గా ఉండడం అలా అయితే ఏం లేదండి, ఖాళీగా సన్ స్క్రీన్ రాసుకున్నాను. ట్యాన్ అయిపోద్దంట. పైన ఇది గోపురం అనమాట, డిఫరెంట్గా ఉంటారు ఇక్కడ. ఎందుకు? ఇది ఒక టైప్ విగ్రహం, హనుమంతుల వారి విగ్రహం. చూడు ప్రపంచం చూసా. ఇక్కడ ఇంకొక హనుమంతుడు కూడా ఉన్నారు, రుద్ర హనుమాన్ అని లోపల. ఇక్కడైతే ఇది బాగుంది చాలా. చెప్తాను, నాకు ఎలా తెలుసో మీకు లాస్ట్లో చెప్తాను. రెనోవేషన్ ఇదంతా. వాళ్ళు కాలుతున్నాయా ఎండకి? మెయిన్ టెంపుల్ అనమాట. అంటే అక్కడ లోపల సమాధి ఉంటుంది. అండ్ మామూలు సమాధికి పూజ ఇప్పుడు హారతి ఇస్తున్నారు, నెక్స్ట్ ఇస్తా ఉన్నారు మాకు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ టోటల్ టెంపుల్ వచ్చి మనకు చాలా పెద్దగా ఉంది, కానీ క్రౌడ్ తక్కువ ఉందన్నమాట. దత్తాత్రేయుల అవతారాల్లో ఇది 4వ అవతారం. హారతి అంటే పద 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 హారతి చెప్పారు. उधर रुद्राभिषेक होता, आणि पूजा होता, अलंकार पूजा होता, होली पूजा होता, पाठ पूजा होता. आपको कौन सा करने का है? अभी होता है? अभी नहीं होता, अभी होने का दिन में रात में पाठ पूजा होता है. रात में होता है. हमारा नाम से कल करने का है कि तुम चिट्ठी पढ़े तो आपके नाम से होता. ओके. हाँ.
राइट सर तो कितना है वो क्या बना अभिषेक बना अभिषेक कितना है 101 अभिषेक कर जो तो ऑफिस में से लाना पड़ता है ठीक है हमने ऑफिस है वो ऑफिस में से लाना लघु रुद्राभिषेक बोल के बोलो वहाँ देखे वहाँ वहाँ ये देव चिट्ठी हाँ। उन्हें चिट्ठी देते लेकर आओ उसको ले आके यहाँ पर देना है ओके हाँ। ऑफिस वाला एक नहीं नारियल लाओ और नारियल हाँ एक नारियल लाए तो तुमको अभिषेक का प्रसाद बोलकर तुमको देते हैं वापस हाँ, हाँ। तुम्हारे नाम से करते हैं मगर हम नहीं रहेंगे हम दूर तुम जैसे भी वो नारियल देते हैं हाँ हाँ और एक कुछ नारियल हाँ। టెంపుల్ ప్రశాంతంగా ఉంది కదా చాలా ప్లెజెంట్ గా ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ ఆగ నేనే చూస్తా ఓల్డ్ గంట నువ్వు అవును మరి ఇక్కడ ఉంచారేంటి అంటే అప్పట్లో ఎప్పుడు కొడతారేమో పూజ ఏమైనా కట్టేశారు కదా ఏవో అవుతాయి కదా ఇలా మోసుకొని వెళ్తారు రథం మోసుకొని బిగించారు కదా ఓకే అప్పట్లో ఎప్పటిదో గంట అని గుర్తు కోసం ఉంచారు. అవును ఊరికే వాడేదో అన్నాడు చిన్నవాడు అంతే అరే అంతే కదరా బాహుబలిలో ఎత్తుతారు కదా ఆ. అదే ఆ కింద పాట లేదు సినిమాల ప్రభావం అలాగే ఉంటుంది అంటే పిల్లలకి ఈ పాట ఉంది కింద పాట లేదు ఓకే కార్తీక దీపం అవును వచ్చిందని సెకండ్ ఇక్కడే ఉంటారు మీరు నేను అక్కడ హైదరాబాద్ ఉంటాను. హైదరాబాద్ ఓకే ప్రాపర్ ఇది నాది. డన్ 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 ఇక్కడ ఇంకా చూడడానికి ఏముందండి ఇక్కడ మాణిక్ ప్రభు టెంపుల్ దగ్గరలో ఈ చూడడానికి అక్కడ మైవిస్ పని అంట అని ఉంటుంది అక్కడ ఆహా. అక్కడ మీద కూడా వెళ్ళొచ్చు. ఓకే అక్కడ ఏముంటుంది అక్కడ టెంపుల్ ఉంటుంది ఓకే. ముస్లిం టెంపుల్ ఉంటుంది ఓకే అది మనదే అని తెలుస్తుంది. ఓహో ఓకే ఇక్కడ పక్కకు వీరభద్రేశ్వరం ఉంటుంది ఓహో 1 కిలోమీటర్ ఓకే ఆటోస్ తీసుకొని పోవచ్చు సార్. ఓకే సరే ఇది పూజ కట్టేసి తర్వాత చూద్దాం అలా అక్కడ కూడా ఇంకోటి ఉన్నది ఆనే ప్లేస్ ఓకే అది కూడా మంచిగా ఉంటుంది ప్లేస్. ఓకే ఓకే ఇక్కడ ఎక్కువ మంది జనం రారా మాణిక్ ప్రభు టెంపుల్కి అంటే ఖాళీగా ఉంది ఇంత ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఆ, గురువారం ఎక్కువ వస్తుంది. అవునా డిసెంబర్లో జాతర అవుతుంది ఇక్కడ. ఆహా అప్పుడు చాలా మంది వస్తారు ఫోటో తీసుకుంటారు తీసుకోండి తీసుకోండి ఫోటో దా. ఇక్కడ అదేంటిది ఏ అది అక్కడ కూడా టెంపుల్ ఉంటుంది. అది టెంపులా అవును. అది మాణిక్ ప్రభు టెంపులేనా అక్కడ మార్తన్ మణిపువ్వు ఉంటుంది. శంకర్ మణిపువ్వు ఓకే ఎట్లా ఓకే ఓకే అక్కడ ఏంటి అది పంతులు గారి ఆఫీసా ఓకే ఇది కోటలా ఉంది కోట్ల అది డోర్కి ఎలాగా డోర్ బెల్లా కొట్టడానికి అనమాట అది అవును అయితే ఇది కరెక్ట్ చెప్పాడు కాదు ఇలా కాదు. తీయడానికి మూయడానికి కాదు అన్నాడు కాదు తీయడానికి కూడా యూస్ ఏది అదేనా తీయడానికి కూడా యూస్ చేస్తారు అవును డోర్ బెల్కి తీయడానికి అన్నిటికీ అది ఏమనుకుంటున్నావు నేను డోర్ తీయడానికి మూయడానికేరా రెండిటికి కొట్టడానికి కాదన్న. దర్శనం అయితే అయిపోయింది వెళ్ళి దండం పెట్టుకున్నాం అయితే పూజ చేసుకోవడానికి ఇక్కడ ఆఫీస్లో బుక్ చేసుకోవాలన్నమాట సో ఆఫీస్లోకి వెళ్ళి బుక్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ చూడడానికి ఏముండదు బట్ ఈ టెంపుల్ ఒకటి మనం చూసాము దత్తాత్రేయ అవతారాల్లో ఒకటి అన్న దీంతో మనం రావచ్చు ప్లస్ ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏదో కొత్తగా పెట్టారు ఏంటి చూడు ఇందులో ఏదో స్టిక్ తీసుకోవాలంట 1 నుంచి 5,000 రూపాయలు ఉంటాయంట ఓ ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ వాళ్ళు డొనేట్ చేయాలి బాగుంది చేద్దామా అన్నీ 5,000 ఉంటాయి 5,000 కట్టాల్సింది ఓకే నైస్ ట్రై చేద్దాం ప్రభంజన్ ముందు ఇది చేసేసి రవి ఇక్కడ ఉన్నాయి చూడు లిస్ట్ నీకు లడ్డు కోసం చూస్తున్నారా ఫుడ్ కోసం రుద్రాభిషేకం ఎంత ఓకే లేదు మనం ప్రసాదం తీసుకెళ్ళి రేపు ये మార్నింగ్ लड्डू ये प्रसाद कहाँ मिलता है लड्डू प्रसाद नहीं है बंद हो गया प्रसाद हो गया कैश पेमेंट है ना हाँ कैश पेमेंट है गूगल पे करते हैं गूगल पे अभी यहाँ इस टेम्पल में वो देखा था मेन टेम्पल और शिवालय में और कुछ है
और इधर ऊपर मार्तंड माणिक प्रभु और शंकर माणिक प्रभु सिद्धराज माणिक प्रभु ओके वो क्या है? फोर्थ फिफ्थ पीठाधिपति माणिक प्रभु संस्थान ओके उनके देवस्थान है मेन माणिक प्रभु के बाद माणिक प्रभु के बाद हाँ जनरेशन मनोहर माणिक प्रभु जो उनके पीछे हाँ। प्रभु समाधि के पीछे उनका देवस्थान हाँ, हाँ। उनका भी जीवंत समाधि है वो मनोहर माणिक कुछ लोग बोला वहाँ कुत्ता का हाँ वो सामने ही है। हाँ, ఓకే ఓకే మనం చూసింది కింద చూసాం కదా అది మనోహర్ మాణిక్ ప్రభు అని మాణిక్ ప్రభు वो తాలూకు- अंदर है ना अंदर संजीवनी समाधि जीवित समाधि है वो भी జీవ సమాధి 19 इयर्स को जीवित समाधि लिए वो అది 19 ఇయర్స్ కి ఆయన జీవ సమాధి అయిపోయారంట అది మనం చూసింది కానీ ముందు మనం అయితే స్మృతి అది और డాగ్ प्रभु जी के साथ रहता था ना वो डॉग प्रभु जी जब समाधि लिए ना वो भी अपना चिल्ला चिल्ला के पैर ये ऐसा कर करके वाँच करे प्रभु जी अपने गले का हार दाती उसका प्राण चले गया ఓ చనిపోయారు वो 24 घंटे उनके साथ ही रहते थे आप कहाँ से हैं? హైదరాబాద్ पूरा जानकारी ఆ స్లిప్ ఒకటి తీయచ్చా ఓ చిట్టి డొనేషన్ हाँ डोनेशन वो स्लिप क्या है हाँ, वो डोनेशन है 1 रुपए से लेके 5,000 हाँ वही वही वो एक बार ट्राई करना है स्वामी जी का मंदिर बन रहा है ना महाराज जी का हाँ उसके वास्ते डोनेशन ओके उसका डोनेशन ठीक है सर एक बार बोलिए हाँ पर And- आप हैदराबाद में काम पर हाँ हैदराबाद में आपका एड्रेस दे दो पूरा हाँ। मोबाइल नंबर बोल तो आपको पूरा जानकारी आ जाएगी हाँ स्वामी जी कब हैदराबाद ప్రపంచం నువ్వు ఓపెన్ చేయి మా వాడు చిట్టి ఇస్తానే అదృష్టాంత మేము డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇదే మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తారంట 1 बजे अन्नदान होता है అన్నదానం हाँ डेली अन्नदान है ఓకే दोनों टाइम है अन्नदान తీ ఏదో డౌట్ పడు हाँ, ठीक है, ఎంత हाँ। తీ ఓపెన్ मम्मी को दिखाओ ओपन करो ఓపెన్ చేసి అమ్మకి చూపించు కనిపిస్తుందా కనిపించింది నాకు అంట हाँ, हाँ, ఎంత 4,076 రూపాయలు ఓకే ప్రభంజన్ పేరు మీద మేము డొనేట్ చేస్తున్నాం ఫోన్ పే కర్ సక్తేనా हाँ उनको हाँ, ఫోన్ పే గూగుల్ పే हाँ कर सकते ప్రభంజన్ ఆ ఫెసిలిటీ ఒక క్యాష్ ఒకటే కాకుండా चिट्ठी दो చిట్టి ఇక్కడ ఇచ్చి ఏ డొనేషన్ ప్రసాదం మనకేరా బాబు ఆ డౌట్లు చూసావా ఇదిగో నీకే నీ పాకెట్ లేదా వెళ్ళి ప్యాంట్ పాకెట్ కొన్నా అబ్బా నాన్న బరువు మోయకూడదని చెప్పి నీకు ఇచ్చేస్తారు అరే ఏంట్రా ఇది అది ఫుల్గా ఉంటే నీకు కదలవు ఎప్పుడైనా ఇస్తారులే నారీలు ఇచ్చేస్తే అర్చన అలా ఏమైనా చేయించుకోవాలి మనం ఉండి చేయించుకోవాలి అంటే మార్నింగ్ రావాలి లేదు అంటే మనం ఇక్కడ ఏమంటారు అమౌంట్ కట్టేసి ఆ స్లిప్ ఇస్తే వాళ్ళు మన పేరు మీద నెక్స్ట్ డే అది పూజ అది చేస్తారనమాట అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే హిందువులు సిఖ్లు ముస్లిమ్స్ అందరూ కూడా ఈ మాణిక ప్రభు గారిని పూజించేవారు కాబట్టి ఇక్కడ అన్ని మతాలని సమానంగా చూడాలి అని చెప్తున్నారనమాట అదొక గొప్ప విషయం అండ్ ఈయన పరంపర ఉంటుంది అంటే మాణిక ప్రభు గారి తర్వాత ఒకళ్ళు శిష్యులు ఉంటారు కదా వాళ్ళు కూడా అక్కడ టెంపుల్స్ కట్టారంట నెక్స్ట్ వాటికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక చూపిస్తాం అక్కడిది ఇక్కడ ప్రస్తుతానికి అయితే మేము కోకోనట్ని ఈ స్లిప్ ఇచ్చేస్తే రుద్రాభిషేకం చేస్తారు సో ఇచ్చేసి వస్తాం రేపు చేస్తారు మాకు ప్రసాదం అంటే కొబ్బరికాయ ఇది ఇస్తారనమాట आपके घर में फूल है इधर नहीं ये पूजा करके देते हैं आप मकान में पूजा करते हैं ना ఓకే वहाँ रख के फूल అక్కడ చేసు కొట్టుకోవాలా అవును పద పైన ఉన్నాయి గురు పరంపర అనమాట అంటే మాణిక ప్రభు మహారాజ్ తాలూకా శిష్యులు వల్ల ఓకే ఇందులో మాణిక్య ప్రభు ఎవరు ఇక్కడ ఉన్న ఆయన మెయిన్ మాణిక ప్రభు ఓకే ఆయన సమాధి ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నాం అనమాట ఓ అదేనా ఇక్కడ చూసింది వెనకాల ఉన్నది మనోహర మాణిక ప్రభు ఇటు నుంచి సెకండ్ ఓకే ఓకే మిగతా శంకర మాణిక ప్రభు వీళ్ళవి అక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా అవి అతను రియల్గా రియల్ ఫోటోలో ఈ సెంటర్లో అయినా దత్తాత్రేయ యొక్క 4వ అవతారం ఓ
ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంది కదా, కాకపోతే ఇంకా పెద్దగా వచ్చి చేశారు. లేదు ఇదే, అదిగో సేమ్ ఇదే, అదనమాట ఫ్రంట్ నుండి చూస్తే సేమ్ ఇదే. మోడిఫికేషన్ అయింది, బయట అయింది, బయట వాల్స్ అయింది కానీ సేమ్. ఇది వచ్చి ఈయన మనోహర్ ప్రభు అని, ఈయన ఒక శిష్యులు అనమాట, అంటే నెక్స్ట్ మాణిక్ ప్రభు తాలూకు శిష్యులు పరంపర అనమాట. ఆ పరంపర ఆయన సమాధిది, ఆయన సమాధి లోపల కుక్క సమాధి ఆగా. ఇది కుక్క సమాధిని కాదు, ఇది స్మృతి చిహ్నంగా పెట్టారన్నారు. మరి సమాధి మరి స్మృతి చిహ్నం తెలియదు. ఇది డాగ్ది అనమాట, డాగ్ చనిపోయింది కాబట్టి దాని గుర్తుగా. గుర్తుగా మేబీ సమాధినే అండి డాగ్ది. ఏంటి ఓపెన్ చేస్తేనా? ఫస్ట్ నిన్ను దోసేస్తారు ఓపెన్ చేస్తే. సరే తరలే, ఆ వెహికల్ రావడం కోసం కొన్ని వెహికల్స్ లోపలికి తెస్తారు. ఈవినింగ్ అయితే ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది అనుకుంటా, ప్రపంచం కన్నా నేనే యాక్టివ్గా ఉన్నాను కాలేజ్ స్టూడెంట్. ఎందుకంటే అదే పార్క్ అయితే వాడు యాక్టివ్, గుళ్ళు అయితే నువ్వు యాక్టివ్ కదరా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇక మార్తాండ ప్రభు, శంకర్ ప్రభు, సిద్ధరాజ్ ప్రభు అంట, ఈ ముగ్గురు టెంపుల్స్. కాలు కాలుతాయా? పరిగెత్తురా. అమ్మ చూడు ఇక్కడ ఎప్పొచ్చు అంటే కాదని విందు పద, సారీ ప్రపంచం, నీ వల్లే. సారీ, నేను తెస్తాను రండి. క్లోజింగ్ టైం అంటే మార్తాండ ప్రభు వారిది. పరిగెత్తండి, చలో రన్. ఎవరు వెళ్తారు ఫస్ట్? మెల్లగా పడిపోతావు. చలో ఇప్పుడు ఆడద్దురా బాబు ఎండలో, పదా డైరెక్ట్ కార్ ఎక్కేద్దాం. యాక్చువల్గా ఈవినింగ్ టైం అయితే మనకి ఇంకా చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ టైంలో మనకి కొంచెం నీడ వస్తుంది, ఎండ వస్తుంది. అది వెదర్ని బట్టి. పూజ కోసం తెచ్చారు సుష్మా, అది అంతే. మన కారు తెస్తామంటే ఒప్పుకోరు. మందలో చేయలేదు లేదా తనకి మాణిక్ ప్రభు టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు గోయింగ్ బ్యాక్ అనమాట. యాక్చువల్గా 1 గంటగా సుష్మా అన్నదానం అన్నారు, 1 o'clock అన్నదానం అన్నారు. బట్ మేము అదేం ప్లాన్ చేసుకోలేదు అనమాట. మళ్ళీ బ్యాక్కి హైదరాబాద్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనుకున్నాము, కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే అన్నదానం కూడా చూసేవాళ్ళం, ఏమైనా తినేవాళ్ళం కూడా. ఇక్కడ ఎదురుగా కాలాగ్ని రుద్ర హనుమాన్ అని హనుమంతుడు డిఫరెంట్గా ఉండేది ఒక విగ్రహం ఉంది. బట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టైం 12 అయింది అనమాట. టెంపుల్ ఎదురుగానే ఈ టెంపుల్ కూడా అనమాట, కాకపోతే క్లోజ్ ఉంది. ఇది మంచి కోటలా కట్టారు. అటు పక్కన ఉన్నది ఏంటి అంటే ఇది ఒక పేట లాంటిది అనమాట. పీఠాధిపతులు ఉంటారు కదా, ఆయన ఇల్లు అంట. అక్కడ కార్ అది ఉంది కదా, అంత పెద్ద ఇల్లు, పీఠాధిపతి ఇల్లు, బంగ్లా. అవును బంగ్లా. మాకు కూడా లేదండి, జ్ఞాన్ మహారాజ్ అని. అనకూడదేమో మరి నాకు తెలీదు. బట్ ప్లెజెంట్ గా అయితే ఉంది చాలా. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే రావచ్చు, మనకి హైదరాబాద్ నుంచి కూడా చాలా దగ్గర. సో మాకు తెలిసినంత వరకు మేము చెప్తాము. అంటే కమర్షియల్ గా ఏం లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే దత్తాత్రేయుల వారి అవతారాల్లో శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు గారు, ఇలా అవతారాలు ఉన్నాయి కదా. దాంట్లో ఈయన 4వ అవతారం అని అంటారు అనమాట. అండ్ ఇక్కడ టెంపుల్ గురించి మాకన్నా ఎక్కువ అంటే మేము అంతగా చూపించలేకపోయి ఉండొచ్చు, బికాజ్ సరిగ్గా తీయడం అక్కడ కాళ్ళు కాలిపోతాయి, అలా కంగారు. అండ్ దర్శనం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మిగతా చూపించడం అంతగా అయ్యి ఉండకపోవచ్చు. నేనైతే ఈటీవీ తీర్థయాత్ర ఎపిసోడ్ చూసాను ముందు, ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే తెలుసుకోవాలి కదా అక్కడ ఏముంటాయి ఏంటి అనేది. ఆయన తెలిసేమో అనుకోని నేను అనుకుంటున్నాను. అంటే నాకు మాణిక్య ప్రభు గారి గురించి షిరిడి సాయి చరిత్రలోనూ వీటిలోనూ ఉంటాయి. బట్ ఇక్కడ ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలి అంటే నేనేది ఇక్కడ పుట్టి పెరిగానా ఏమండి, కాబట్టి ఏదో చూడాలి. ఇప్పుడు మాది చూసి వేరే వాళ్ళకి తెలిసినట్టుగా నేను కూడా అంతకు ముందు ప్రొఫెషనల్ గా తీసింది చూసి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. లేదు, తప్పులేదు, వెళ్ళాలంటే హైవేకి వెళ్ళడానికి. సరే ప్రస్తుతానికి అయితే బాయ్ బాయ్. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ప్రపంచం నచ్చింది నాన్న. వాడు కుక్క వస్తుందండి పాపం,
బయట ఏమంటారు వేడికి. అండ్ మా ఆయనకి కొంచెం కూల్ అయింది ఏంటి అని అంటే, మేము ఈ టెంపుల్ అంటే సూట్ కేసు మర్చిపోయాను కదా, ఈ టెంపుల్ లో దర్శనం అది బాగా జరగడం వల్ల మా ఆయన కొంచెం కూల్ అయ్యారు. అంటే కొన్ని చోట్ల ఈ టీ షర్ట్ వేసుకొచ్చావు అని తిడతారు, అంటే అది రకంగా అంటారు కదా. వాళ్ళు ఏం అనలేదు, తప్పదు ఇంకా ఇదే. లేదంటే ఇమీడియట్ గా ఏదో షర్ట్ పంచి కొనుక్కోవాలి అంతే. కొనుక్కోవడానికి కూడా అక్కడ ఏం లేవు అవి. షాపులు పెద్దగా ఏం లేవు. సో బాయ్, టేక్ కేర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.